హలో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సికి సంబంధించి టీఎస్పీఎస్సి ఆస్పిరెంట్స్కు చాలా గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఈరోజు పేపర్లో ఇచ్చిన అంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సి కసరత్తు చేస్తుందంట. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సి కసరత్తు చేస్తుంది. అంటే దీనికి సంబంధించి మనకు గ్రూప్ 4 కానీ టీఎస్పీఎస్సి జేఎల్ కానీ ఆల్రెడీ పరీక్ష తుదికి అయిపోయింది. రిజల్ట్ జిఆర్ఎల్ రావడం ఒకటే ఉంది. సో ఇట్లాంటి కంప్లీట్ అయిన ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్ కోసం టీఎస్పీఎస్సి కసరత్తు చేస్తుందంట. ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ పరిపాలనాపరమైన సమస్యలపై దృష్టి సారించింది. న్యాయ అంటే నాకు తెలిసి దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిషన్ 2 రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైందంట. ఇందులో ముఖ్యంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటే హారిజాంటల్ రిజర్వేషన్పై స్పష్టత వస్తే 10,000కు పైగా పోస్టులకు భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారంట. అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. అంటే అడ్డంకులు తొలగాలంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో తీసుకురావాలి. సో ఆ జీవో తీసుకొస్తే ఈ కోర్టులో ఉన్నది కేసు కూడా క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఖాళీ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సి కసరత్తు షురు, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ, క్యాలెండర్ ప్రకటనకు చర్యలు అని చూసుకోవచ్చు. ఇందులో కూడా సేమ్ అదే న్యూస్ ఇచ్చింది చూసుకోవచ్చు. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టులకు సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. అలాగే మహిళా రిజర్వేషన్ల పైన హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఇప్పటికి అన్నింటికీ అడ్డంకిగా ఉన్నది ఏంటంటే ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ కేసు అనేది క్లియర్ అయితే అన్ని రిజల్ట్లు కానీ నోటిఫికేషన్లు కానీ ముందుకు పోయే అవకాశం ఉంది. సో ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఒక జీవో తీసుకొస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు ఏ ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.